Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇప్పటి వరకు నేను సిఈసికి సంబంధించి ఎంఈసికి సంబంధించి మీకు కెరియర్ గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ ఎన్నో డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. బట్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సిఈసి అండ్ ఎంఈసి అని అడుగుతున్నారు. సో నేను సిఈసి ఎంఈసికి సంబంధించిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటో మీకు కెరియర్ ఆప్షన్స్ లో ఏ విధంగా ఇవి యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరికి తెలిసినట్టు ఇంటర్మీడియట్ లో మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, హెచ్ఈసి కోర్సెస్ ఉన్నాయి. సో కామర్స్ కి సంబంధించినవైతే సిఈసి, ఎంఈసి ఇస్ ద మేజర్ కోర్స్. కామర్స్ లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ సైన్స్ స్ట్రీమ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ, బైపీసీ ఉంటుంది. సో హెచ్ఈసి కూడా కామర్స్ కి సంబంధించింది. సో 3 కోర్సెస్ రిగార్డింగ్ కామర్స్ అని చెప్పవచ్చు. సో ఇంటర్మీడియట్ కోర్సెస్ లో మీకు సైన్స్ స్ట్రీమ్ లో ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ స్ట్రీమ్ కి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ యూ కెన్ గో విత్ కామర్స్ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ మేజర్ గా సిఈసి, ఎంఈసి ఫుల్ ఫామ్ వచ్చేసి సిఈసి అంటే సివిక్స్, కామర్స్ అండ్ ఎకనామిక్స్, వేరాస్ ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సో మీకు సబ్జెక్ట్ లోనే ఫుల్ ఫామ్ లోనే మీకు తేడా తెలుస్తుంది సబ్జెక్ట్ ఏంటో. అదేంటంటే ఇప్పుడు సిఈసిలో మనకి సివిక్స్ ఉంటుంది, ఎంఈసిలో మనకి మ్యాథ్స్ ఉంటుంది. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ లోనే ఉంది. మీకు ఒకవేళ మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉండి మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే యూ కెన్ గో విత్ ఎంఈసి. ఎందుకంటే సిఈసిలో మ్యాథ్స్ అనేది ఉండదు. ఒకవేళ మీకు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ లేదు కానీ మీకు మ్యాథ్స్ డిఫికల్ట్ గా అనిపిస్తే మీరు సిఈసి తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు సిఈసి, ఎంఈసి మధ్య అంటే మీకు కెరియర్ డిఫరెంట్ అయిపోతుంది అని. కాదండి, సిఈసి అండ్ ఎంఈసికి కెరియర్ ఆప్షన్స్ అనేవి సేమ్. ఒకవేళ మీరు సిఏ కావాలి అనుకుంటే మీరు సిఈసి తీసుకున్నా కావచ్చు, ఎంఈసి తీసుకున్నా కావచ్చు. ఒకవేళ మీరు లెక్చరర్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ సిఈసి ఆర్ ఎంఈసి. కెరియర్ ఆప్షన్ అనేవి రెండిటికి సేమే ఉన్నాయి. ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సిఏలో సపోజ్ మీకు మ్యాథ్స్ ఉంటుంది సిఏలో. సో ఒకవేళ మీరు ఎంఈసి తీసుకొని మ్యాథ్స్ చేశారనుకోండి అప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది. సిఈసి తీసుకొని సిఏ చేస్తే కొంచెం టఫ్ ఉంటుంది, మ్యాథ్స్ మీకు అర్థం కాకపోవచ్చు. ఉట్టి సిఏకి సంబంధించి అలాగే ఒకవేళ మీరు డిగ్రీ చేద్దాం అనుకుంటే, ఒకవేళ డిగ్రీలో సపోజ్ బీకామ్ చేద్దాం అనుకుంటే మీరు సిఈసి చేసి బీకామ్ చేసిన అదే కెరియర్ ఉంటుంది, ఎంఈసి చేసి బీకామ్ చేసిన అదే కెరియర్ ఆప్షన్, అవే జాబ్స్ ఉంటాయి. సో మీరు వరి అయ్యే అవసరం లేదు. ఒకవేళ మీకు మ్యాథ్స్ ఈజీగానే ఉంటే యూ కెన్ గో విత్ ఎంఈసి ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ సిఈసి. మీకు తెలిసినట్టు దీని ఎలిజిబిలిటీ వచ్చేసి 10th. మీరు 10th ఫినిష్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్మీడియట్ లో సిఈసి అన్న, ఎంఈసి అన్న, వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ కెన్ గో విత్. తర్వాత ఇంటర్ తర్వాత మరి ఈ కోర్స్ తీసుకుని ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ కోర్స్ తీసుకున్న తర్వాత డిగ్రీలో మీరు బీబీఏ, బీకామ్, బిఏ చేయొచ్చు. వాటి తర్వాత మీరు జాబ్స్ లో జాయిన్ అవ్వచ్చు, లైక్ ఆడిటింగ్ అసిస్టెంట్, బ్యాంక్ లో కానీ. మీరు ఒకవేళ సిఈసి తర్వాత లాయర్ చేయొచ్చు, లాలో జాయిన్ అవ్వచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, సిఎస్ లో జాయిన్ అవ్వచ్చు, సిఏలో జాయిన్ అవ్వచ్చు, ఎంఈసి అయినా సిఈసి అయినా. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కాకుండా ఈ కోర్సెస్ కూడా మీరు చేయొచ్చు. మీకు ఆ విధంగా కూడా ఆపర్చునిటీ ఉంటుంది. చాలా మంది సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, ఐఏఎస్, ఐపీఎస్. సో మీరు అది కూడా ఇంటర్ తర్వాత. కానీ ఐఏఎస్, ఐపీఎస్ కి అయితే మీకు డిగ్రీ ఇంపార్టెంట్. డిగ్రీలో బీకామ్ అన్నా, బిఏనన్నా, ఏది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. దాని ప్రకారం మీరు సివిల్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఒకవేళ మీరు బ్యాంక్ లో జాబ్స్ కావాలి అన్నా, ఒకవేళ మంచి పొజిషన్ ఉన్న జాబ్స్ కావాలి అంటే డిగ్రీలో మీరు బీకామ్ తీసుకోండి. సిఈసి అండ్ ఎంఈసి అండ్ ఇంటర్ లో డిగ్రీలో బీకామ్ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ కి అప్లై చేయండి, ఎగ్జామ్స్ ని క్లియర్ చేయండి, దెన్ యూ కెన్ గెట్ బ్యాంక్ జాబ్స్. ఒకవేళ మీరు లెక్చరర్, ఒక పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ కానీ పెద్ద కాలేజ్ లో లెక్చరర్ కావాలని అనుకుంటే మీరు సిఈసి, ఎంఈసి తర్వాత ఎంకామ్ అన్న, బీకామ్ చేసి మాస్టర్స్ చేయాలి, ఎంకామ్ చేయాలి, ఎంకామ్ అన్నా, ఎంబీఏనన్నా చేయాలి. అప్పుడు మీరు లెక్చరర్ కూడా కావచ్చు.
సో నేను ఆల్రెడీ సిఈసికి సంబంధించి ఎంఈసికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏ వస్తాయో, ఏ జాబ్స్ ఉంటాయో, దీంట్లో కెరియర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు అవన్నీ వీడియోస్ ఒకసారి క్లారిటీగా చూద్దాం అనుకుంటే వాటన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను మీకు అర్థమై ఉండొచ్చు సిఈసి ఎంఈసి మేజర్ డిఫరెన్స్ ఏందో. చాలా మంది ఏమడుతున్నారు సిఈసి తర్వాత ఎంబీఏ చేయొచ్చా అని. మీకు ఆల్రెడీ చెప్పాను, సిఈసి తర్వాత డిగ్రీలో బీకామ్, బీబీఏ ఏదైనా తీసుకోవచ్చు. పీజీలో కూడా మీరు ఎంకామ్ అనే చేయొచ్చు, ఎంబీఏ అన్నా చేయొచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. మీకు సిఈసి సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి కంపేర్ టు అదర్ ఎంపీసీ, బైపీసీ తో కంపేర్ చేస్తే సిఈసిది, ఎంఈసిది సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. కామర్స్ లో మీకు అకౌంట్స్ అవే ఉంటాయి. సివిక్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇంకా మీకు సివిక్స్ ఏమవుతుందంటే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది సివిక్స్ వల్ల. సో ఏం నష్టం ఏం లేదు. చాలా మంది భయపడుతున్నారు సిఈసి అంటే. దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.